చివరకు ఐపీ పెట్టినోడు కూడా ఇంత దారుణంగా మాట్లాడలేము. ఒక పురోగమన స్థాయిలో ఉన్నటువంటి రాష్ట్రము, జిఎస్డిపిలో నెంబర్ 1, పర్ క్యాపిటల్ లో నెంబర్ 1, విద్యుత్ వినియోగంలో నెంబర్ 1, సాఫ్ట్వేర్ గ్రోత్ లో నెంబర్ 1, ఇంత అద్భుతమైనటువంటి ఒక రాష్ట్రాన్ని ఈ రోజు దివాలా తీసింది. నాకు అప్పు పుడతలేదు, నన్ను ఎవరు నమ్ముతలేడు, నన్ను దొంగను చూసినట్టు చూస్తాను, నేను ఢిల్లీ పోతే నాకు ఎవడు అపాయింట్మెంట్ ఇస్తలేడు, నా చెప్పులు కూడా ఎత్తుకపోతాడేమో అని చెప్పి అనుమానంగా చూస్తానంటే దొంగనే చూస్తారు కదా. నువ్వు చేసిన పనే అది. కాబట్టి దాంట్లో అనుమానం ఏం లేదు. నువ్వు తెల్లారులేసి మా రాష్ట్రం దివాలా తీసింది అన్నప్పుడు నీకు ఎవడు అప్పు ఇస్తాడు? అప్పు ఎట్లా పుడుతుంది? ఈ మాత్రం కామన్ సెన్స్ లేనటువంటి ఒక వ్యక్తి ముఖ్యమంత్రి కావడం ఈ తెలంగాణ ప్రజల దురదృష్టమే. అయిపోయిందంటే మంచిగా పాలిచ్చే బర్రెని నమ్ముకొని దున్నపోతును కొనుక్కున్నట్టున్నది ఈరోజు రాష్ట్రం పరిస్థితి. అద్భుతంగా అన్ని సబ్సిడీలు, అన్ని సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు అందుతున్నటువంటి ఆ సమయంలో రేవంత్ రెడ్డి గారిని ఎన్నుకోవడం వల్ల, తన చేతగాని తలం వల్ల, పరిపాలనా దక్షత లేకపోవడం వల్ల ఈరోజు రాష్ట్రం ఈ స్థితికి చేరుకుంది. రాష్ట్రాన్ని దివాలా తీయించి ఫామ్ హౌస్ లో పడుకున్నాడు కేసీఆర్ గారు అని చెప్పి మాట్లాడు. మరి దివాలా తీస్తే ఆ రోజు రైతు బంధు ఎట్లా అందింది, కేసీఆర్ కిట్ ఎట్లా అందింది, కళ్యాణ లక్ష్మి ఎట్లా అందింది, షాదీ ముబారక్ ఎట్లా అందింది? దీనికి సమాధానం చెప్పాలా? అంటే నీ చేతగాని తనం వల్ల ఈరోజు రాష్ట్రం ఈ పరిస్థితి చేరుకుంటే అది కేసీఆర్ గారి మీద నెట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాం, బీఆర్ఎస్ పార్టీ మీద నెట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నాం. మొత్తం యావత్ ప్రపంచం ఈరోజు చూస్తా ఉన్నది. మీ హెలికాప్టర్లకు మీరు విమానాలు ఎక్కడానికి దిగడానికి 40 సార్లు ఢిల్లీ పోవడానికి డబ్బులు ఉంటాయి, మీ అందాల పోటీలకు డబ్బులు ఉంటాయి, మీ జేబులు నింపుకోవడానికి డబ్బులు ఉంటాయి. కానీ ఫీజు రింబర్స్మెంట్ డబ్బులు ఉండవు, స్కాలర్షిప్లు డబ్బులు ఉండవు, ఉద్యోగస్తులు డిఎల్ ఇవ్వడానికి డబ్బులు ఉండవు, పిఆర్సీ ఇవ్వడానికి డబ్బులు ఉండవు. ఏంది డైకాటమీ అని అడుగుతున్నాం. నువ్వు ఈ ప్రయారిటీ ఏందని అడుగుతున్నాం. అంటే ఇలాంటి ఒక దిక్కుమాలినటువంటి ఒక విధానం వల్లనే రాష్ట్రం ఈ స్థాయికి చేరుకున్నది. ఇది వాస్తవం. పెట్టుబడుల కోసం అని వేరే దేశాలు పోతున్నామని చెప్తుండవు, మళ్ళీ పెట్టుబడులు పుట్టట్లేదు, ఎవరు నమ్మట్లేదు అని చెప్తున్నారు. అదే కదా, ఆయన మాటను ఆయనే ఖండించుకున్నాడు. ఆయనలో ఒక అపరిచితుడు ఉన్నాడు. ఒకసారి ఒక మాట, మళ్ళా ఇంకో క్షణంలో ఇంకో మాట మాట్లాడుతా ఉన్నాడు. అంటే ఒక రకమైనటువంటి ఒక ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోయాడు. ఈరోజు చేతులెత్తేసిండు కంప్లీట్ గా, నాతోని పరిపాలన చేత కాదు అని చేతులెత్తేసిండు. మరి అలాంటప్పుడు నువ్వు ఏం వెలుగబెట్టడానికి ఆ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నావు? ఆ ముఖ్యమంత్రి కుర్చీ నుంచి దిగిపోతే చాతనైనోడే పరిపాలిస్తాడు. 2014 కంటే క్రితం పరిస్థితులు ఈరోజు తెలంగాణ నెలకొనేటువంటి పరిస్థితులు ఉన్నాయి. రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, ఆటో వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటున్నారు, చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఎగ్జిక్యూటివ్స్ ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇంకేం కావాలి? కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. దేశంలో ఎక్కడైనా కాంగ్రెస్ పార్టీ పరిపాలన సక్సెస్ అయినటువంటిది మీరు చూసిందా? ఎక్కడ లేదు. ఇక్కడ కూడా అదే జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడు ప్రజలు నిర్ణయం తీసుకోవాలి. ప్రజలు బీఆర్ఎస్ వెంట నడవాలా. బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా కాంగ్రెస్ పరిపాలన మీద పోరాటం చేయడానికి సిద్ధంగా. ఉద్యోగులు ఉద్యమకారులై పోరాటం చేస్తే తెలంగాణ వచ్చింది. ఇప్పుడు ఉద్యోగుల విషయంలో ఈ విధంగా మాట్లాడటానికి ఎట్లా కేటీఆర్? వాస్తవమే కదా. ఆ రోజు ఉద్యోగస్తులు ప్రభుత్వం మీద పోరాడడం వల్లనే తెలంగాణ మాకు కావాలి, మాకు వివక్ష మేము భరించలేకపోతున్నామని నినదించడం వల్లనే యావత్ తెలంగాణ సమాజం ఆ రోజు ఉద్యమించింది. కేసీఆర్ గారు నాయకత్వం వహించడం, ఢిల్లీ మెడల్ వంచి మరి స్వరాష్ట్రాన్ని సాధించడం. అలాంటి ఉద్యోగస్తులను ఈరోజు అవమానపరిచే విధంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం చాలా దురదృష్టకరం. 10 లక్షల మందితో సభ పెడతా, అక్కడ చెప్పండి, అన్ని మేమే తీసుకుంటాం, తీసుకున్న తర్వాతనే ఏమంటే ప్రజలకు ఇస్తామని చెప్పి అక్కడ చెప్పండి అని మాట్లాడేదో ఇది చాలా దుర్మార్గం. అంటే ఉద్యోగస్తుల మీద ప్రజల్ని ఉసుగొల్పేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఉద్యోగస్తులు ఏమడుగుతున్నారండి? ఈరోజు మేనిఫెస్టో పెట్టిన అంశం కాదు, ఇక్కడ ప్రొసీజర్ ప్రకారం వాళ్ళకి రావాల్సినటువంటి అంశాలనే వాళ్ళు ప్రస్తావిస్తా ఉన్నారు. డిఏలు కానీ, పిఆర్సీ కానీ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ, ఇవి సహజంగా రావాల్సిందే కదా. దానికి మేనిఫెస్టోలో పెట్టాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఆ విషయాలను అడుగుతూ కూడా ఈరోజు ప్రజల్ని, ఉద్యోగస్తుల మీద రెచ్చగొట్టేటువంటి అంశం ఏదైతుందో ఇది తీవ్రమైనటువంటి అంశము. ఆ రోజు ఉద్యోగస్తులు పెన్ డౌన్ చేసిళ్ళు, సకల జనుల సమ్మెలో పాల్గొన్నారు, అనేక త్యాగాలకు వాళ్ళు పాల్పడితే తెలంగాణ వచ్చింది. ఆ ఉద్యోగస్తుల మీద ఈరోజు ప్రజల్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం ఏదైతుందో ఇది తప్పకుండా ఇది చాలా దురదృష్టకరం. దీన్ని బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తా ఉన్నది. తప్పకుండా ఉద్యోగస్తులకు కావాల్సినటువంటి అన్ని రకాల సహకారాలను బీఆర్ఎస్ పార్టీ అందిస్తుంది. ఎస్సీ వర్గీకరణ చేసినాము, ఇక్కడ కులగణన జనగణన విషయంలో కేంద్రంపై ఒత్తిడి తెచ్చినాము, బీసీలకు 42% రిజర్వేషన్ గురించి అని చెప్పి మాట్లాడుతున్నాం. మరి ఎట్లా వీళ్ళు గొప్పలు చెప్పుకుంటున్నారు? దిక్కుమాలిన విధానం ఇది, దిక్కుమాలిన విధానం. కులగణన సరే, కులగణన అవసరమే, మేము కాదనడం లేదు. కానీ అసలు 6 గ్యారెంటీల సంగతి ఏంది? 420 హామీల సంగతి ఏంది? నువ్వు బడుగు బలహీన వర్గాలకు ఇచ్చినటువంటి హామీల సంగతి ఏంది? ఆ వాటిని అమలు చేయకుండా నేను కులగణన చేస్తే మొత్తం కడుపు నిండుతుందా? కులగణన నువ్వు చేస్తే బీసీల సంఖ్య తగ్గించినావు, దానివల్ల బీసీలకు నష్టమా లాభమా?
దానికి సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పకుండా మేము దేశానికి ఆదర్శమైన ఏం ఆదర్శమైన నీ ముఖం ఆదర్శమైన బీసీలను తగ్గించడం ఆదర్శమా? ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీలు దీని గురించి ఆలోచించుకోవాలి. ఏం చెప్తారు సార్, 7.5 పరిపాలన పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నట్టా లేనట్ట? డెఫినెట్ గా ఈరోజు ప్రజలందరూ కూడా అంటే మంచిగా పాలిచ్చే బర్రెను నమ్ముకొని దురపోతుని కొనుక్కున్నామని అనుకుంటున్నారు. ఇది వాస్తవం. అందుకనే కదా ఈరోజు యువకులు రోడ్ ఎక్కుతున్నారు, విద్యార్థులు రోడ్ ఎక్కుతున్నారు, ఉద్యోగస్తులు రోడ్ ఎక్కుతున్నారు, రైతు కార్మికులు, కూలీలు ఈరోజు రోడ్ ఎక్కేటువంటి ఒక పరిస్థితి అయింది. అంటే మళ్ళీ ఇది ఉద్యమ తెలంగాణ మారేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనబడుతున్నది. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ఇంకా 3.5 సంవత్సరాలు ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ మేలుకొని ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చి ఒక పద్ధతి ప్రకారం ఒక క్రమశిక్షణ ఆధారంగా పరిపాలన చేస్తే రాష్ట్రానికి ఎంతో కొంత మేలు జరుగుతుంది.